మంచాన కోసం అన్యాయంగా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ అలా అక్కడ ఉంటే ఇది సినిమా ఈ కింద ఎక్కడెక్కడో తిరుగుతుంది అనమాట, భూమి మీద ఎక్కడో తిరుగుతుంది. ఓం నమ శివాయ. బేసికల్లీ కన్నప్ప మూవీకి నిన్న వెళ్ళాలండి, నిన్న వెళ్ళాలి కానీ సాఫ్ట్వేర్ బతుకులు మేనేజర్ లీవ్ ఇవ్వలేదు. పోనీ రిస్క్ చేసి వెళ్ళిపోదాం అంటే వర్క్ గట్టిగా ఉండే, ఈవేళ మార్నింగ్ లెగలైపోయాం. సో మ్యాట్నీ షోకి వెళ్తున్నాం. వీ నో వీఆర్ లేట్ బట్ అప్డేట్స్ రెడీగా ఉంటాం. బేసికల్లీ మూవీకి వెళ్లే ముందు మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మూవీ మీద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నాకు ట్రైలర్ చూసాను, ట్రైలర్ లో CGI ఇదంతా పక్కన పెడితే నాకు ట్రైలర్ కాన్సెప్ట్ నచ్చింది. బేసిక్గా నేను ట్రైలర్ కూడా చూడలేదు అనమాట. విష్ణు మంచు యాక్టింగ్ ఓకే, ఈ మూవీలో ఏమైనా ఇంప్రూవ్ అవుతాడేమో. మొరార్ అందరిలాగే ప్రభాస్ ఇంట్రోకి ప్రభాస్ ఉన్నాడు కానీ మర్చిపోయిన సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కి చాలా థ్రిల్ గా ఉన్నాను నేను మాత్రం. సో లెట్స్ సీ మూవీ చూసిన తర్వాత. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓ హై ఏం లేవు, మరీ లో ఏం లేవు, ఒక మీడియోక్రీలే ఉన్నాయి. అది కాదు, బెంగళూరులో హడావుడి ఎలా ఉంటుంది తెలుసా? స్నో అన్న ఫ్యాన్స్ ఎలా ఉన్నారు తెలుసా? బెంగళూరులో ఇది ఒకటి చూడాలి ఖచ్చితంగా. థియేటర్ ఫుల్ అయిపోతాయి ఈ రోజు. చూద్దాం, చెక్కిస్తా. ప్రభాస్ అన్న ఉన్నాడు మాకు. థియేటర్లు ఫుల్ అవుతున్నాయి లేదు చూద్దాం. సో బెంగళూరులో కన్నప్ప మూవీ చూసి ఆఫ్టర్ ద మూవీ ఎలా ఉందో మళ్ళీ చెప్తాం. ఓకే, సినిమాకి లేట్ అయిపోయాం గైస్. లేట్ అయిపోయాం. ఈ బెంగళూరు ట్రాఫిక్ లో గంట ముందు కాదు కదా, 2 గంటల ముందు వెళ్ళినా మన టైం బాగోపోతే లేట్ అయిపోతాం. ఏం చేస్తాం, కన్నప్ప టైటిల్ కార్డ్ మిస్ అవుతానని భయంగా ఉంది. మళ్ళీ వచ్చి ప్రభాస్ ఫ్యాన్ అనమాట. 20 minutes లోనే సినిమా అంతా. అబ్బా, నేను మంచాన కోసం వెళ్తున్నా సినిమాకి. నేను ప్రభాస్ కోసం వెళ్తున్నా. నేను మాత్రం మీరు ఇచ్చే రియాక్షన్ కోసం వస్తున్నాను. స్టార్ట్ అయిపోయింది. చలో 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 చలో. ఖాళీగా ఉందేంట్రా? ఫ్లాష్ బ్యాక్. థియేటర్ ఫుల్ అయిపోతాయి ఈ రోజు. అన్నా విష్ణన్న శివుడికో సీట్ వదిలేమన్నాడేమో ప్రతి షోకి. ఒకటి కాదు, చాలా వదిలేసినట్టున్నారు. ప్రతి సీట్ శివుడికి వదిలేసారు వాళ్ళు. గైస్ ఇప్పుడే ఇంటర్వెల్ అయ్యింది, అలాగా బయటికి వెళ్ళి వచ్చాం అనమాట. మంచి మేము చెప్తాను, చెప్పు జనాలకి ఏంటనుకున్నావు. నేను మేము చూసాను అనమాట. ఆడు రివ్యూ పెడతాడు, రివ్యూ స్టార్టింగ్ అంతా పెట్టి సినిమా అంతా ఏమో తెలియదు కానీ నాకు ఇంటర్వ్యూలో ఏడుపు వచ్చింది అంటాడు. ఏడుపు ఎందుకు వచ్చింది అంటాడు తెలిసాడు. పాప్కార్న్ రేట్లు చూసి ఏడుపు వచ్చేయండి భయ్యకి. నేను ఇంకా సినిమా అంతా నచ్చిందేమో అనుకున్నాను రాళ్ళకి. గైస్ ఫస్ట్ హాఫ్ అయితే అన్యాయంగా ఉంది సినిమా. మా లచ్చికి ఫైటింగ్ సీన్స్ బాగా నచ్చాయట. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను చందు, నేను అడవిలో ఒక ఫైట్ సీన్ అని చూడు బాణాలతో. ఓకే, ఫైట్ సీన్లు బాగానే చేస్తున్నాడు అనుకునేసరికి హీరోయిన్ తో ఫైట్ సీన్ ఎట్టాడు బాబు. కమాన్, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయట్లేదు మంచు. యు ఆర్ నాట్ డిసప్పాయింటింగ్ మీ అనుకున్నాను అప్పుడు. రుద్రా సినిమాలో మంచి విష్ణు హీరో అన్నారు కదండి, ప్రభాస్ కట్అవుట్ ఉంది. సో గైస్ ఫైనల్లీ కన్నప్ప మూవీ అయితే చూసేసాం అనమాట. ఇప్పుడు మేమైతే మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాం. సో బేసిక్గా నాకు ఫస్ట్లీ నేనైతే మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా డల్ గా ఉంది. చెప్పా ఎక్స్పెక్టేషన్స్ అని వీడియో స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం. ఎక్స్పెక్టేషన్స్ డిడ్ ఇట్ రీచ్ మై ఎక్స్పెక్టేషన్స్. సెకండ్ హాఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ దాటి వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ అలా అక్కడ ఉంటే ఇది సినిమా ఈ కింద ఎక్కడెక్కడో తిరుగుతుంది అనమాట, భూమి మీద ఎక్కడో తిరుగుతుంది. ఫస్ట్ చిల్డ్రన్ డబ్బింగ్ అన్నా ఓకే, ఐ అగ్రీ. నీ పిల్లల చేత నువ్వు యాక్ట్ చేయించుకోవాలంటది నీ సినిమా నెపోటిజం. ఓకే, డబ్బింగ్ అన్న వేరే వాడితో చెప్పించుకుంటే డబ్బింగ్ అయిపోయింది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లారిటీ లేదు, డబ్బింగ్ లో క్లారిటీ లేదు. మాకు చాలా కన్ఫ్యూజ్, ఏ భాష మాట్లాడుతున్నారో కూడా క్లారిటీ లేదనమాట. అది కొంచెం ఏంటంటే డిసప్పాయింట్ అనిపించింది, డబ్బింగ్ క్లారిటీ లేదు, పిల్లల డబ్బింగ్ క్లారిటీ లేదు. నాకు బేసికల్లీ ఈ సినిమాలో ఇద్దరు ఉంటారు అనమాట. మధుబాల అని రోజా సినిమా హీరోయిన్, ఆవిడ ఉన్నారని తెలిసిన ఓకే చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే రోజా సినిమాలో ఎంత ఇన్నోసెంట్ గా చేస్తారు. ఆవిడ స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి అక్క వెళ్ళిపో అక్క తొందరగా ప్లీజ్ అక్క వద్దక్క. సీనియర్ యాక్టర్స్ కూడా యాక్టింగ్ అసలు ఈ మూవీలో ఎందుకు అలా చేశారో అర్థం కాలేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్తున్నా నాకు అంటే వాళ్ళు అంత అద్భుతంగా చేస్తున్నారంటే నాకు డౌట్ ఏంటంటే డైరెక్టర్ చెప్పుంటాడేమో మీరు అంత ఓవర్ యాక్షన్ చేస్తే విష్ణు అన్న యాక్టింగ్ కనిపిస్తుంది, మీరు బాగా యాక్ట్ చేశారంటే విష్ణు అన్న అవుట్ షైన్ అయిపోతాడు. విష్ణు అన్న ఒక యాక్టింగ్. సో
ఆ యాక్టింగ్ మాత్రం మోహన్ బాబు గారి యాక్టింగ్ అయితే మ్యాడ్. అంటే చెప్పాలంటే మోహన్ విష్ణు- బాబు గారి యాక్టింగ్ సూపర్. లేడీస్ లో హీరోయిన్ ఒక్కరితో బాగా యాక్ట్ చేశారు, అంటే ఉమెన్ క్యారెక్టర్స్ లో హీరోయిన్ ఒక్కరే కొంచెం పర్లేదు. ఇంకా ఈ మిగతా వాళ్ళు ఇంకో ఆవిడ ఉంటారు, ఆవిడ సినిమా ఆవిడ పేరు తెలియదు కానీ నాకు మరియమ్మ క్యారెక్టర్ చేశారు ఏదో దేవుడు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అక్క వచ్చి ఆవిడ ప్రతిసారి అసలు- screen అంటే భయం వేసింది. అంటే అది చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఎక్కువసేపు స్క్రీన్ చూడలేకపోయాం మేము. ప్రభాస్ ఇంకా దేవుడు అమ్మ, ప్రభాస్ ఇది చెప్పక్కర్లేదు. మిగతా వాళ్ళందరూ బాగా చేశారు. అన్న విష్ణు అన్న యాక్టింగ్ గురించి చివరిలో మాట్లాడుకున్నాం. CGI గురించి మాట్లాడుకోలేదు. Yes. CGI బిట్స్ అండ్ పార్ట్స్ గా అయితే పర్లేదు, ఓకేష్ గా ఉంది. CGI కన్నా ముందు నేను ఏం చెప్దాం అనుకున్నానంటే థియేటర్ నుంచి అనుకుంటున్నా, అన్న ఫైట్లు అంటే నేను చూసా యాక్చువల్లీ. ఏం చూసానంటే ఫైట్లు విష్ణు అన్న కొరియోగ్రఫీ చేశాడు మంచన్న. ఓ, నాకు తెలియదు అయ్యా ఇది. మంచన్న కొరియోగ్రఫీ చేశాడంటే ఓకే అన్న, ఎందుకన్నా మనకి యాక్టింగ్ ఏ రాదు, అంటే స్టంట్ కొరియోగ్రఫీ ఎందుకన్నా అనుకున్నాను. కానీ ఆ. ఆ ఫైట్ ఒక ఫైట్ ఉంటది అనమాట బాణాలతోని, స్టార్టింగ్ ఫైట్ అది. అవునవును. అది చాలా బాగుంది. అండ్ BGM BGM మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మోహన్ బాబు గారి దగ్గర బాగుంది. అండ్ మన విష్ణు అన్న దగ్గర ప్రభాస్ గారు వచ్చినప్పుడు శివుడు హైలైట్. డబుల్ థమ్స్ అప్. Mad BGM అసలు. చాలా బాగా చేశారు. ఫైనల్ గా ఒకటి చెప్పాలి, విష్ణు అన్న యాక్టింగ్ అన్న ఫస్ట్ 40 నిమిషాలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంత అన్న వద్దన్న యాక్టింగ్ ఏందన్నా ఇది, ఏందన్న యాక్టింగ్ అది నేర్చుకో అన్న, యాక్టింగ్ నేర్చుకొని మర్చిపోయావంట యాక్టింగ్ నువ్వు నాకు అనిపించింది. D లో ఉన్న విష్ణు అన్న కావాలి. అయితే ఆఖరిలో లాస్ట్ 40 నిమిషాల్లో నేను యాక్టర్నే, నేను చేయగలను అని ప్రూవ్ చేసుకున్నావు. బట్ నువ్వు ఆ ఇన్నోసెన్స్ చేసుకున్నట్టే ఆ ఫ్యూరియస్నెస్, ఆ కోపం, ఆ యుద్ధం చెప్తున్నప్పుడు ఆ డైలాగ్ డిక్షన్ ఇలా చెప్తే బాగుండు. బట్ నిజం చెప్తున్నానంటే లాస్ట్ 40 minutes లో విష్ణు అన్న యాక్టింగ్ ఇర్రగా తీస్తాడు అసలు. ట్రై చేసేదేదో వర్కౌట్ అయింది బాగా. ట్రై కాదురా, నిజంగా నాకైతే సీరియస్ గా చెప్తున్నాను, నాకు బాగా చాలా చేశాడు. బాగా నచ్చింది. ఎప్పుడైతే అసలు ఆ శివుడిలో లీనమైపోతారో అన్న యాక్టింగ్ మారిపోతుంది నిజంగా. ఇన్నోసెంట్ గా చేశాడు. మోహన్ లాల్ స్క్రీన్ టైం చాలా తక్కువ మోహన్ లాల్ గారి, బట్ ఉన్నంత సేపు మాత్రం ఆ 10 నిమిషాలు మంచి ప్రెజెన్స్ మోహన్ లాల్ గారి. కొన్ని బెస్ట్ సీన్స్ ఉంటాయి, మీరు అది చాలా బాగుంటాయి. విజువల్స్ కూడా చాలా బాగా చూపిస్తారు. ఒక సీన్ నాకు ఎక్కడైతే బాగా నచ్చింది తెలుసా, ఇప్పుడు మన అన్న వచ్చి విగ్రహాన్ని పట్టుకుని వెళ్తా ఫీల్ ఒక్కసారి శివుడి దగ్గర చూపిస్తాడు చూడు. లాస్ట్ 40 నిమిషాలు మ్యాడ్ అది. డైరెక్టర్ ఎస్, డైరెక్టర్ మహాభారతం డైరెక్టర్. మన హిందీ మహాభారతం సీరియల్ ఉంది కదా, ఆ. మహాభారతం సీరియల్ డైరెక్టర్ అనమాట ఇతను. ఏంట్రా నాకు ఏ విషయాలు తెలియవండి ఇవన్నీ. సో అతను నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, మీరు లైక్ సీరియల్ డైరెక్టర్ అలా ఎక్స్పెక్ట్ చేశాను, మహాభారతం సీరియల్ బాగుంటుంది అదంతా ఓకే, బట్ సీరియల్ డైరెక్టర్ అలా చేస్తాడు అలాగే ఎక్స్పెక్ట్ చేశాను. పెద్ద ఎక్స్పెక్ట్ చేసేలేదు, బట్ ఓకే. ఎందుకంటే మనకు తెలుసు డైరెక్టర్ ఏం చేసాడు, మొత్తం అంతా మంచి ఫ్యామిలీ ఇంటర్వెన్షన్ ఉంటుందని మనకు తెలుసు కదా. మొత్తం అంతా మోహన్ బాబు వంటలు మన స్క్రిప్ట్ అంతా చేస్తారు కాబట్టి డైరెక్టర్ గురించి ఏం చెప్పలేం. బట్ అతనికి ఉన్నంత స్కోప్ లో విష్ణు అన్న నుంచి యాక్టింగ్ అయితే బాగానే చేయించాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా తీసుంటే ఇంకా బాగుండు. ప్రభాస్ అన్న లాస్ట్ 40 నిమిషాల్లో వస్తాడు. ప్రభాస్ అన్న రావడం వల్లే సినిమా మారిందా అంటే నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి సినిమా చూడగలరు అనమాట. అక్కడి నుంచి అక్కడ వరకు అంటే ఆ 2.5 hours మీరు వేరు చేయగలరు. అన్నని భరిస్తాను, ఏది చేశాను, ఏదో ఒకటి చేసి తల పట్టుకొని జుత్తు పట్టుకొని మీరు భరిస్తాను అంటే ఆ లాస్ట్ 30 minutes మాత్రం సూపర్ వర్క్. లేదు మేము చూడలేమంటే మాత్రం ఫస్ట్ హాఫ్ సర్వం శివార్పణం. ఇదే స్టోరీ 2 hours లో 2 hours 15 minutes లో ఫినిష్ చేసి ఉంటే వేరేలా ఉంది సినిమా. కానీ 3 గంటలు లాగాడు చూడండి, ఏం చూసి లాగాడో తెలియదు. అందుకే చెప్తున్నా, 1 time వాచ్ వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఫస్ట్ హాఫ్ నవ్వుకుంటారు విష్ణు అన్న చూసి, సెకండ్ హాఫ్ మీరే ఎమోషనల్ అవుతారు. అంతే. దట్స్ ద రివ్యూ గైస్. సో గైస్ అదన్నమాట రివ్యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.